అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియాస్ కిచెన్. ఇప్పుడు మనం బచ్చలి తోటకూర పప్పు చూద్దాం. వాటికి కావాల్సినవి బచ్చలి ఆకులు, తోటకూర ఆకులు, పెరట్లో పెరిగినవేనండి. కెమికల్స్ లేకుండా న్యాచురల్గా పెంచాము. ఆరోగ్యానికి చాలా మంచిది. బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బచ్చలి తోటకూర పప్పుకి కావాల్సినవి చూద్దాం. కరివేపాకు, 2 రెబ్బలు చింతపండు, మీడియం సైజ్ 2 టమాటా, 4 పచ్చిమిర్చి బారుగా చీల్చి పెట్టుకున్నానండి. మీడియం సైజ్ ఆనియన్, 1 టేబుల్ స్పూన్ కారం, మీడియం సైజ్ గ్లాస్తో కందిపప్పు నానబెట్టి ఉంచుకున్నానండి. కుక్కర్ని తీసుకుని కందిపప్పు, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఆకులు, అలాగే బచ్చలి ఆకులు, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, టేబుల్ స్పూన్ కారం, 3 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మీరు మీకు తగినంత వాటర్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకుని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ మూత తీసుకుని చింతపండు పులుసు పోసుకుని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉంచుకుని తాలింపు వేసుకోవాలి. ఇంకా కడాయి పెట్టుకుని ఇప్పుడు తాలింపు పెట్టుకుని పప్పును అందులో వేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే బచ్చలి తోటకూర పప్పు రెడీ. హెల్త్కి చాలా మంచిదండి. చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.